నమస్తే అందరికీ. సో ఈ రోజు మనతో ముచ్చట్లు పెట్టేనికే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ మనతో ఉన్నారు. సో బిగ్ బాస్ ముచ్చట్లు ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎట్లుర్రు? మంచిగున్నా. శేఖర్ అన్న నమస్తే. నాకు అర్థమైంది నువ్వు మా పేర్లు మర్చిపోయినావని. చెప్పు మా పేర్లు ఏంది? బేబక్క, శేఖర్ అన్న. కంగ్రాచులేషన్స్, నువ్వు యాంకరింగ్ లో సూపర్. గుడ్ జాబ్ గుడ్ జాబ్. యాక్చువల్లీ నీ పేరు అది కాదు కదా అక్క. ఏందో నా పేరు చెప్పైతే. మధు. నీ పేరు నేను చెప్పనా? చెప్పండి. పటాస్ మంజుల. మంజు. మీకు ఎట్లా స్క్రీన్ నేమ్ ఉందో నాకు కూడా అట్లా స్క్రీన్ నేమ్ పటాస్ మంజులనా? మంచిగా ఉంది మంచిగా. ఎట్లా నీకు వంట చేసుడు రాదా? ఎట్లా? నేను ఇంట్లోనే స్విగ్గీ జొమాటోలో చెప్తా, ఆడకు పోయి నాకు వంట మనిషిని చేసిండ్రు. ఎట్లా వంట మంచి చేసింది అక్క? శేఖర్ అన్న అక్కే అందరికి వండి వండి పెట్టింది. సరే, జర జర నిమ్మలంగా చేసినట్టున్నారు కదా. అందరికి చేసుడు జర రిలాక్స్డ్ గా చేశాను. రిలాక్స్డ్ చేసి ఒక్క రోజు చేసినా కూడా ఎవరన్నా సరే వాళ్ళు వండే మనిషి అవుతారు. అంతే. వండి పెట్టేటోళ్ళు గ్రేటే అక్క. ఎట్లయినా అందరినీ చూసుకొని వండి పెట్టుడు అంటే వంట పెద్ద మంట. అంతే, వంట పెద్ద మంట అయింది. పోనీలే, ఇక వచ్చినందుకు బయటకు వచ్చినందుకు ఇక మాకన్నే మన కంటెంట్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. కిచెన్ కి మాత్రం వెళ్ళట్లే, పోయినా కూడా కుక్కర్ ఇంకా మాత్రం చూడట్లే, చూసినా కూడా పప్పు మాత్రం వండట్లే. కానీ ఎవరు నేను కిచెన్ పొమ్మని చెప్పొద్దని చెప్పు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నాతో కరాటే చేసినావు. అది ఎందుకు కరాటే చేసింది? ఎందుకు కరాటే చేసింది తెలుసా? ఆవిడ కిచెన్ పొమ్మని చెప్పింది దానికి. జా కిచెన్ అనగానే జా కిచెన్ అయిపోయింది. ఇట్లాంటి జోకులే ఇవే. అవును, ఇవే. మేము కరాటే మస్తు నేర్పించినాం. కానీ జర మీ జోకులు జర అర్థం చేసుకోవాలంటే జర టైం పడుతుంది కదా. అవును, గట్టిగా తిని రావాలా, ఆలోచించే శక్తి రావాలనా. కానీ జర టైం పడితే పర్లేదు, కానీ డబ్బులు మాత్రం జరా ఉంటే మాత్రం ఏమవుతుంది తెలుసా? వేరే దేశానికి వెళ్ళిపోతాను. అంటే ఏందక్క? జర్మనీ. జర్మనీ ఉంటే జర్మనీకి వెళ్ళిపోతాను. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8. ఇదే ఉంటాయి మాకు. శేఖర్ అన్న జోక్స్ కి వెల్కమ్. అయితే అక్క ఎట్లా అమెరికాకి వెళ్ళి దీనికోసమే వచ్చిర్రా? లేదన్నా, ఉండినాను ఇక్కడ. కాల్ వచ్చింది, ఓకే వస్తావా అన్న. వస్తానన్నా. బయటకు కూడా పోతావా అన్న. పోతా అన్నా. ఒక కాలు వచ్చినప్పటికి 2 కాళ్ళతో నడిచి వచ్చేసింది. వద్దు అన్న. నేను ఏం అడిగితే అది జరుగుతుందని నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను నాగార్జున సార్ ఎలిమినేట్ మీ సార్ అన్నా. వేపక్క యువర్ ఎవిక్టెడ్. ఏంటి అన్ని నాకు కావాల్సినట్టు జరుగుతున్నాయి. తదాస్తున్నారు, అన్నిటికీ తదాస్తంటు. అంటే వెళ్తూ వెళ్తూ నా బడ్డీని కూడా పంపించండి అనుకుని ఉండుంటావు. నెక్స్ట్ వీక్ పంపిస్తామమ్మా, ఈ వీక్ ఒకళ్ళనే పంపిస్తాను. మీ దోస్తు వేరే ఉన్నారు కదా అన్న? ఎవరు? మన ఓమన్న. ఓమన్నా ఇద్దరు యూనివర్స్ తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు కూర్చుని వేరే యూనివర్స్ తో మాట్లాడుకుంటారా? మరి లాస్ట్ కి ఆయనే కదా కట్టప్ప. లాస్ట్ కి ఏముంది? లాస్ట్ కి అంటే మీరు ఇష్టంగానే అడిగారు అందరినీ. ఎట్లా అంటే మీకు ఈ మంత్ డెలివరీ ఉందని తెలిసి కూడా పోయారు కదన్న. ఎట్లా, ఎందుకు అట్లా? మరి పిలిచి మన కోసం బిగ్ బాస్ పోస్ట్ పోమంటావా ఏంటి? మా డెలివరీ ఏదాకా ఆపండి, బిగ్ బాస్ అయ్యాక. మరి ఇక అట్లా అన్నప్పుడు మరి బయటికి రావాలనిపించింది మీకు మధ్యలోనే. 2 వారాలైనా చాలు కదా. గంగిగోపాలు గెరిటెడైనా చాలు. కలకాలం కాకులా బతికేయడం హంసలాగా ఒక 6 నెలలు బతికినా చాలు. ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే తెలుసును. సముద్రం అంతా పట్టక్కర్లేదు, ఒక డ్రాప్ తీసుకుంటే ఉప్పుగా ఉందో తెలిసిపోతుంది. అమృతంలో ఇంత గరిటెడ్ అమృతం చిచ్చి కాదు, సముద్రంలో ఇంత అమృతం కలిపినా చాలు. చిచ్చి నేను వెళ్ళిపోతాంటది ఇంకాసేపట్లో. ఇద్దరు సరిపోయారు అనుకుంటున్నాను నేను. సరిపోయారు, ఇద్దరు సరిపోయారు. ఎట్లా అక్క, ఏమన్నా బ్యాగ్ తెచ్చినావా నా కోసం? ఏం బ్యాగ్ కావాలా? హ్యాండ్ బ్యాగ్ ఏమన్నా? అది సెక్యూరిటీ పెట్టిన బ్యాగ్ కి. నీకు తెలుసా నా బ్యాగ్ బాగా ఫేమస్ అయింది తెలుసా? బ్యాగ్ ఫేమస్ అయింది, మళ్ళీ అక్క వాచ్ ఫేమస్ అయింది. ఏమైనా తెస్తదేమో అనుకున్నా. లేదు ఇప్పుడు ఇంట్లో పెట్టట్లే. అప్పుడు ఇది ఆ బ్యాగ్ లో ఉండేది ఏంటి చెప్పనా? ఏంటది? ఒక బేబక్కకు ఒక కోట్ ఉంది, దాంతో పాటు ఒక నైటీ ఉంది. 180 కోట్ కలిపి 180 క్రోట్లు అయింది అనమాట. ఓహో, ఇది జోక్. చెప్తున్నా నేను ఇంకేదో సీరియస్ గా చెప్తున్నా కావచ్చు అనుకుంటున్నాను. నేను కాదు భాష, నేను బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన ముచ్చట్ల కన్నా ఈ బ్యాగ్ వాచ్ ఫేమస్ అయినాయి నేను అనుకుంటాను. అయితే సినిమాలు కూడా చేసిర్రు కదా అక్క మీరు? ఇంత చేసిన ఒక 23 సినిమాలు చేసిన. మరి ఇప్పుడు ఏమన్నా ఆఫర్లు వచ్చినాయా? ఉన్నాయి యూట్యూబ్ లో మస్తు. మన ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నాకు యాక్చువల్లీ ఒక కాల్ వస్తుండే, అది కాల్ చేయాలి, నాకు షూట్ ఉంది అది. ఓ సినిమాలో నిజంగానే మీరు ఏం మజాక్ మాట్లాడుతుర్రో, ఏం నిజం మాట్లాడుతుర్రో? ఓన్లీ బ్యాగ్లు వస్తువులు ఆ విషయాల్లోనే మజాక్ చేస్తా. ఇందులో మజాక్ చేయడానికి ఏముంది? కోట్లు అని చెప్పలేం కదా సినిమా. శేఖర్ అన్న మీకేమన్నా మళ్ళా ఆఫర్లు వచ్చినాయా?
నాకు ఎట్లా ఉంటుంది అంటే బేబక్ని అడిగాను నీకు ఇందాక బెజవాడ సిటీ ఇష్టమా హైదరాబాద్ సిటీ ఇష్టం అంటే పబ్లిసిటీ ఇష్టం అని చెప్పింది. ఇలాగే నీకు ఏ సిటీ అని చెప్పి ఒకళ్ళు అడిగినప్పుడు నీకు ఏ సిటీ అంటే నీ కేసు అని చెప్పి నా కేసులు ఇస్తున్నారు, వాటిని వాదించడానికి పోతున్నాను తప్ప నాకు సినిమా ఆఫర్లు రావట్లా, కేసుల మీద కేసులు ఇస్తున్నారు. ఇవాళ ఇంకో కేసు వచ్చింది సార్, ఒక్క వారం టైం సార్. పంచాయతీలు తెలుస్తురా ఎట్లా? అంతే పంచాయతీలే కాదు, వచ్చిన దగ్గర నుంచి సార్ మీరు వదిలేసి వెళ్ళారు కదా సార్, ఈ కేసు ఇక్కడ ఉంది, కొత్త కేసులు కూడా వస్తున్నాయి సార్, వీటిని చూడండి సార్. అంటే భయ్యా మా ఆవిడ హాస్పిటల్లో ఉంది, కొద్దిగా ఒక్క వారం ఎట్లా నా పాత కేసు కొలిక్కి వచ్చిందా? మా కొలిక్కి ఇచ్చేసాడు, ఆ కొలిక్ చూసుకుంటున్నాడు. అది కాదు పూర్తయిందా అన్నట్టు. ఈ అంతా ఇంకా దాని ఏమంటారంటే రావణ కష్టం చూయింగ్ గమ్ లాగా సాగుతూ ఉంది. మళ్ళీ ఈ రోజు ఇంకో కొత్త కేసు వచ్చింది. అదే ఆల్రెడీ వస్తున్నాయి మనకి. ఇంకా సార్ ఒక్క వారం ఆగండి సార్, ఒక్క 3 రోజులు ఆగండి సార్, కొంచెం పనుల్లో ఉన్నాను. మీరు ఇక మేనేజర్ పుట్టాడు సార్. సో ఆవిడకి ఆఫర్ చక్కగా సినిమా ఆఫర్లు వస్తుంటే నాకు ఏ సిటీ అనగానే వాళ్ళ కేసు ఇస్తున్నారు, ఏ సిటీ అని కూడా అనుకోవట్లేదు. ఇక మీరు ఒక మేనేజర్ని పెట్టుకోవాలి అంతే. ఇక అడ్వకేట్ లాగా అయిపోయారు. ఎట్లున్నాను మీ కొడుకు? ఎట్లుండ? మంచిగుండా? క్యూట్గా ఉన్నా? ఎవరు పోలికలు వచ్చినాయి? 2 రోజే కదా, ఎర్రగా పొరుగున్నాడు. ప్రస్తుతానికి అయితే ఏం తెలుస్తలేదు. మా బ్రదర్ అలాగా అనిపించింది నాకు అంతా. ఇట్లా రింగులు వచ్చినాయా? ఇంకా అంటే స్నానం కూడా చేపిలే, ఇలా దాన్ని ఏమంటారంటే ఇంకా పైన అంతా బ్లడ్ అంతా ఉంది. ఒక 5 రోజులు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. నేను మిమ్మల్ని చిన్నగా ఉన్నప్పుడు చూస్తుండే, ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు. జెమినీ మ్యూజిక్ లో చూస్తుండే అన్న. అంటే మన 90s కిడ్స్ కి బాగా మీరు చాలా మంది ఇట్లా అనుకుంటుంటారు చూసారా. అంటే చిన్నప్పుడు నాకు గడ్డం ఉండేది లేదు, ఇప్పుడు బాగా గడ్డం వచ్చింది కదా, సో ఇప్పుడు కూడా చిన్నగా చూడొచ్చు. చిన్న ఏందన్నా చిన్న అంటే గడ్డం. మీరు ఏదో చెప్పబోతున్నారు. అప్పుడు నువ్వు చూసినప్పుడు నేను నీ సీనియర్ నెక్స్ట్ క్లాస్ మధ్య కలిసి చూసాను. జూనియర్ సీనియర్ ఇద్దరు, మేమిద్దరం ఊరికే అక్క అంటారు కానీ మిమ్మల్ని అంటే మీరే మా ఇద్దరు కన్నా. నాగార్జున గారు కూడా నన్ను బేబక్క అన్నారు, ప్రపంచానికి బేబక్కని. అంతే, మన లక్ష్మకి ఎక్క మంచు లక్షక్కలాగా అంతే. మీరు అట్లా ఫేమస్ అయ్యారు కదా ఆ డైలాగ్ లు అవన్నీ చెప్పి. ఇంకేమన్నా హీరోయిన్లు అయితే ఇమిటేట్ చేయగలుగుతారు? నా బెస్ట్ హీరోయిన్ నాకు లక్ష్మీ మంచు, తను మాత్రమే ఇమిటేట్ చేస్తా. ఈ వాయిస్ అంతా తనకు మాత్రమే సంగీతం. ఒక చిన్న డైలాగ్ ఏదన్నా చెప్పరా? అదక్క డైలాగా బాగా ఫేమస్ అయింది, బాగా వచ్చిన డైలాగ్. అమెరికాలో ఉన్న ఈడ ఎండలు జబర్దస్త్ ఉంటాయి అంటారు కదా, ఆడ యాక్చువల్లీ చాలా ఎక్కువ. అక్కడ భాష విన్నారో లేదు. అమెరికా 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 అని ఎగరేసుకుంటా వచ్చాను, అక్కడ మేలో మాత్రమే వస్తుంది, ఇక్కడ జూన్ జూలై ఆగస్టు 3 వాసిపోతుంది. ఉంటాను బై ఫ్రెండ్స్. అందరు నన్ను దిక్కుమాలి దానిలా చూస్తున్నారు, ఏంది ఎండలో వేడివేడిగా ఉంటే వీడియోలు తీసుకుంటుందని. బై ఫ్రెండ్స్. అట్లా మీ డైలాగ్ చెప్పారు కానీ మన మంచు లక్ష్మక్క డైలాగ్ ఒక డైలాగా అంటే ఆరికారు ఇరికారు కాదు, అది ఇట్స్ అవరీ కార్ అండ్ ద ఏ షుడ్ బి లైక్ పొంగుముత్తు పెట్టుకోవాలన్నమాట. ఇలా మీది ఇది ఫేమస్ అయింది, మీది ఇద్దరిది ఇంకోటి ఫేమస్ అయింది తెలుసా? మీరు కియా వాళ్ళు మర్చిపోయి ఫోన్ చేశారు, మన ఇద్దరిని బ్రాండ్ అంబాసిడర్స్ ఇవి కూడా జరుగుతున్నారు ఇలా. కియా అసలు నువ్వు బ్రాండ్ అంబాసిడర్ రావాల్సింది కుక్కర్కి. ఏ కుక్కర్కో చెప్పు, స్టోరీ మొత్తం కుక్కర్ తోనే నడిచింది అక్కడ. బాబోయ్, కుక్కర్ అనే పదమే వద్దమ్మా, నేనే ఒక కొత్త కుక్కర్ కంపెనీ పెడతా, బేబక్క ప్రెషర్ కుక్కర్. ఇందులో పప్పు మాడదు. కుకింగే మానేసింది కదా అక్క. మన బిగ్ బాస్ దగ్గరకు వద్దాము. జర ఎవరు మణికంఠ అన్న జర విగ్గులు వేపి అదంతా జర ఫేమస్ అయ్యింది. విగ్గులు వేపిండు కాబట్టి విజ్ఞాని అంతా ఎట్లా నిజమేనా? ఏడుస్తున్నాడు అదంతా అది నిజమా కాదా అని అడిగారేమో అనుకున్నాను. జుట్టు నిజమా కాదా అని జుట్టు నిజమా కాదు మాకు తెలిసిపోయింది. దాని గురించి యాక్టింగ్ చేస్తుండా ఏంది కథ? నేను ఫస్ట్ నుంచే కొంచెం ఫస్ట్ మామూలుగా వచ్చి మంచిగా చెప్తే 2-3 నెగిటివ్ వైబ్రేషన్లు వచ్చినాయి. సర్లే, అందులోనూ మామూలుగా మంచి జోకులు వేసినా కూడా ఫస్ట్ డేనే మనం జడ్జ్ చేయలేము కదా అక్క. అదే అంటున్నా. అంటే ఇప్పుడు ఫస్ట్ డేనే చూసినప్పుడు నాకు కొంచెం నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి. ఫస్ట్ అసలు అనిల్ రావిపూడి రాగానే ఆయన అక్కడ ముందే మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకుంటే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం,
ఆ తర్వాత ఊరే పాపం పిల్లాడు ఏడుస్తున్నాడు అని చెప్పి నేను వెళ్ళి అక్కడ ఆయన ఓదార్పు యాత్ర చేస్తే అక్కడ కూడా ఆయన తన అప్పుడే స్ట్రాటజీ మొదలెట్టేశాడు అనమాట. ఇది అట్లా ఇది ఇట్లా అని చెప్పి కొంచెం నెగిటివ్గా మాట్లాడడం. తర్వాత పాపం బాగా నెగిటివ్గా ఉన్నాడు, వీడికి పూలు అమ్మాయిలను చూపిద్దామని కొంచెం 2-3 జోకులు వేస్తే మణికంఠ అంటే అసలు అందరికన్నా గొప్పడు నువ్వు, ప్రపంచంలో మణికంఠ గొప్పదేం లేదు అనుకుంటుంటారు చాలా మంది. అలా చెప్పినప్పుడు ఫస్ట్ అర్థం కాలే, తర్వాత అర్థమైంది. అయినా కూడా నవ్వితే వీడికి ఎక్కడ క్రెడిట్ వస్తుందో మనం నవ్వకూడదు, అప్పుడు ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ ఇలా క్యాలిక్యులేటర్గా ఉన్నాడనే విషయం మెల్లగా అర్థమైన తర్వాత సరే కానీ ఆట ఆడుకోరానగానే ఆయన తర్వాత అక్కడ పోయి మనుషులతో కాకుండా కెమెరాలతోటి చెట్లతోటి పుట్టలతోటి మాట్లాడుకుంటూ విష్ణుతో మాట్లాడాడంట. 2 రోజులు మాట్లాడి కట్ చేస్తే నామినేషన్స్ లో విష్ణు పేరేశాడు. విష్ణు షాక్, పోన్లే కదా అని పాపం ఏదో డౌన్ లో ఉన్నాడు కదా అని విష్ణు పాపం మాట్లాడితే తనంట ఆ 2 days తెలుసుకున్నాడంట. తెలుసుకుని విష్ణుకే నామినేషన్ ఇస్తాడు. మా అప్పుడే అనుకున్నాం మేము. అంటే ఇది స్ట్రాటజీ వాళ్ళే ఎవరిదాలు ప్లే చేస్తారా అక్క, లేకపోతే ఏమైనా స్క్రిప్ట్ ఉంటుందా? మీకేమైనా ఉండదు, నాకు తెలిసి స్క్రిప్ట్ ఏం లేదు. మనోడైతే 6 నెలలు ఇంట్లో నుంచి బయటికి రాలేదు అన్నాడు కదా. 6 నెలలు ఎవరు ఏం మాట్లాడితే ఏం స్ట్రాటజీ చేద్దాం 2-3 స్ట్రాటజీలతో వచ్చాడు. అందరికన్నా బెస్ట్ స్ట్రాటజీలు మనీయే. నా ఉద్దేశంలో ఈ స్ట్రాటజీలు జనాలు చూసి ఓకే బాగా ఆడుతున్నాడు అనుకోవచ్చు, కానీ అట్ లాస్ట్ ఫైనల్ గా ఓ మంచి మనిషికి గెలిపిస్తారని ఆశ. అంతే, స్వార్థం అంటే లోపల ఏం జరుగుతుందో బయట అదే పోర్ట్రే అవుతుందా, మంచి గెలవాలనేదే నా పాయింట్. లోపల ఏం జరుగుతుందో బయట అది పోర్ట్రే అవతలేదు ఫుల్ గా. నాకు అయ్యో ఎందుకు అసలు ఇన్ని అద్భుతమైన కంటెంట్ ఇస్తే బయటికి రాలేదు. ఇంకొకటి ఏంటంటే సెకండ్ వీక్లో నేను కనబడలేదని చాలామంది అంటున్నారు. మీరు గమనిస్తే ఆ పేర్లో కూడా అంటే బిగ్ బాస్ డైరెక్ట్గా పేర్లు ఇచ్చి టాస్క్లు ఇచ్చాడు. ఇప్పుడు కెప్టెన్కో లేకపోతే చూస్ చేసుకోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నారు అనుకోండి, అప్పుడు నాకు కూడా అవకాశం ఉండే. వచ్చిన పేర్లే మళ్ళీ వచ్చినాయి. తన టాస్క్ చేయడానికి కూడా రాలేదు ఆపర్చునిటీ. సో అలా ఆపర్చునిటీ రాలేదు నాకు, రాకపోగా ఇవ్వకపోగా. ఇంకొకటి ఏంటంటే మా కెప్టెన్ ఎవరైతే ఉందో అదే చీఫ్ అంటారు కదా ప్రస్తుతానికి, అమ్మాయి పేరు యశ్వి, ఏదో ఒక సాక్సులు టాస్క్ వస్తే నేను ఆడతానని. సో వీళ్ళకి తెలియదు ఏంటంటే నా స్టామినా, ఎందుకంటే ఆవిడకి నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఆవిడకి చాలా మందితో ఆల్రెడీ పరిచయాలు పెట్టుకొని వచ్చింది. వాళ్ళకి ఒక గ్యాంగ్ అదంతా ఉంది. సో వాళ్ళనే నమ్ముతుంది తప్ప నన్ను ఎందుకు నమ్ముతుంది? నువ్వు వద్దు, నీ కాళ్ళు సన్నగా ఉన్నాయి, సాక్స్ ఊరికే ఊడిపోతుంది, ఇలా ఏవో రీజన్ చెప్పేస్తే నాకు అర్థమైపోయింది. నేను వాదించి కూడా ఉపయోగం ఉండేది, ఎందుకంటే దే హ్యావ్ ఎ గ్యాంగ్. వాళ్ళకి ముందుగానే పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు బయట కలుసుకొని టీమ్ లాగా వచ్చారంట. అట్లా కాదు, బయట ముందే తెలుసు వీళ్ళందరికీ కానీ మేమంతా అలా మేము మాట్లాడుకుని ఇదిగో ఇంకా చెప్పాలంటే భాష నన్ను నామినేట్ కూడా చేశాడు. సో మేము ట్రూత్ఫుల్ గా ఆడాము. నువ్వు నా పాయింట్ అది కాదు, నేను ఎట్లాగైనా వచ్చేసేవాడిని, ఎందుకంటే డెలివరీ ఉంది, ఏ అవకాశం దొరికినా బయటకు వచ్చేద్దాం. నాకు వచ్చిన దానికి ప్రాబ్లం లేదు, హెల్మెట్ అయిందని ప్రాబ్లం లేదు. అరే ఇంత మంచి కంటెంట్ వాడుకోవట్లేదు అని నాకు అదే అనిపించింది. లాస్ట్ వెళ్ళే టైంలో కూడా నేను జోకేసే వస్తా. వాడుకోండి, జనాలు చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే తనంతట తను వచ్చినట్లేదు, తను ఏదో కంటెంట్ ఇవ్వలేదు, తనకు ఓట్లు పడలేదు అన్నట్టుగా రావడం నాకు అదే అనిపించింది బాధ. నేను కంటెంట్ ఇచ్చా అంటే బిగ్ బాస్ అనేది మైండ్ గేమ్ కదా. సో మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. మనంలాగా మనం ఎంత ఇదితో ఉంటే అంత ఇదేమో అనుకున్నా కానీ అక్కడ ఏంటంటే రచ్చ చేసేసి ప్రతి చిన్నదానికి అరిచేసి గీ పెట్టి కంటెంట్ ఇవ్వాలని నాకు తెలియదు. సో అట్లనే మీరు అనుకోలేదు కావచ్చు 2వ వీక్లోనే వస్తాను నేను అనుకునే వచ్చాను. అంటే 2వ వీక్లో కాదు, నేను రావాలనే అవకాశం వచ్చినప్పుడు బయటికి అంటే ఆ సిచ్యువేషన్స్ కూడా అలా ఉండే. సెకండ్ వీక్లో నాకేమైందంటే ఫుడ్ ప్రాబ్లం అయింది, బాగా గట్టిగా ప్రాబ్లం అయింది. నేను 2-3 సార్లు బిగ్ బాస్ని ఒక కెమెరా ఉంటుంది అక్కడ. 2వ వీక్ని వెళ్ళిపోయిన తర్వాత ఏమీ ఇది లేదు, సంతరాలు తీసుకెళ్ళిపోయారు. అరే పెద్ద ప్రాబ్లం వచ్చింది. సో యాపిల్స్ లేవు, సంతరాలు లేవు, అవి తిని కూడా బతికేవాడిని. ఇప్పుడు అవి 2 లేవు. సరే ఇంకా గుడ్లు చికెన్లు ఇవన్నీ ఉన్నాయి, పన్నీర్ కూడా లేదు. సరే నేనేం చేశాను, ఆ క్యాబేజీ ఉంటుంది కదా, ఆ క్యాబేజీ ర్యాపర్ ఒక్కొక్క ర్యాప్ పీక్కొని దాన్ని ఓవెన్లో పెట్టుకొని కాస్త వేడి చేసుకొని దాని మీద ఉప్పు కారం పసుపు వేసుకొని అది తినేసేవాడిని. తర్వాత ఇంకా సాలిడ్గా ఉన్న తినాలప్పుడు ఆఖరికి ఐస్ క్యూబ్లు తినేసేవాడిని. ఐస్ క్యూబ్లు కొరుకుని తినేసేవాడిని నేను. ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, అది కూడా అదే మెయిన్. అదొక్కటి ఉండుంటే మిగతా అన్ని సెట్ అయిపోయాడు. అంటే మిమ్మల్ని పంపించడం కోసమే అలా లేదు, అందరు ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళిపోయారు. కాకపోతే అందరికి ఒక ఆప్షన్ ఉండే, గిడ్డు తినొచ్చు, తినేవాళ్ళు తినొచ్చు. నేను ఒకే ఒక వెజిటేరియన్, ఒకే ఒక మంచి వాడిని కూడా పంపించేశారు మీరు అన్నట్టు. సో అక్కడ ప్రాబ్లం గట్టిగా అయింది నాకు. దానివల్ల ఏమవుతుందంటే
మన బాడీలో ఉండాల్సిన పోషక విలువలు సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది, మనం తెలియకుండానే మనం డౌన్ అయినంత మాత్రాన్ని నేను జోకులు వేయలేదని కదా, జోకులు ఉన్నాయి వాళ్ళకి చూపించలేదు, అది పక్కన పెడితే ఆ డౌన్ అవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ట్రిగర్ అయ్యా. ఎక్కడ ఫ్యామిలీ గురించి మ్యాటర్ వచ్చినప్పుడు, నాన్న అమ్మ అన్నప్పుడు నాకు ఇంకా ఆ లోలో మనం వీక్గా ఉన్నప్పుడు ఇంకా ఇల్లు గుర్తుకు రావడము అది ఎక్కువైంది. ఇంకా బిడ్డ సెంటిమెంట్ వచ్చినప్పుడు ఇంకా లేదురా వెళ్ళిపోదాం రా. ఇప్పుడు ఒకవేళ ఇదే కంటిన్యూ అయిందనుకో ఇంకా వీక్ అయిపోయి కనీసం ఆ స్పాంటినిటీ కూడా లేకుండా ఇలాగే ముచ్చలా ఉంటే జనాలు కూడా ఎందుకు రావిడున్నాడు అనుకునే స్టేజ్. ఈ కుళ్ళు కుతంత్రాలు పర్టికులర్గా ఎవరు చేస్తారు? కొంతమంది ఉన్నారు పాపం. నబీల్ హీస్ ప్లేయింగ్ రియల్ గేమ్. నబీల్ ఆనెస్ట్ ఇలాంటి అట్లా నబీల్ లేడు. నైనిక ఆల్సో ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దిస్ పాలిటిక్స్. సీత, విష్ణుప్రియ ఈ నలుగురు ఎలాంటి పాలిటిక్స్ లో లేరు. అది 100% ఐ కెన్ టెల్. అంటే మిగతా వాళ్ళు కాదు మంచి. తర్వాత బిగ్ బాస్ జరిగినప్పుడు నువ్వు కట్టావు అనుకుంటా కదా, ఫస్ట్ నువ్వే కట్టావు. విష్ణుప్రియ రావాలి, తర్వాత నేను సీతని కట్టాను. రాత్రి చూసా. బట్ అదే చూసా ఫస్ట్ నువ్వు కట్టిన. నేను వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రావాలని గట్టిగా నాకు బాగా ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో వాళ్ళు కట్టాలన్నమాట అక్కడ చెట్టుకి. సో ఆవిడ విష్ణుప్రియని కట్టింది, నేను సీతని కట్టాను. అంటే మీరు వచ్చే ముందు కూడా ఎవరు ఫేక్ ఎవరు ట్రూ అని అన్నారు, అది నిజమేనా? అంతేనా? అంతే నాకు అనిపించింది. అది అశోకవనంలో చెట్టు కింద సీత ఉన్నట్టు ఇప్పుడు ఆ చెట్టు కింద సీతని కట్టాను అనమాట. అవును, నిజంగానే సీత జెన్యూన్ గా ఆడుతుంది. ఆనెస్ట్, మనసులోంచి నేను వెళ్ళిపోయినా తను వెళ్ళిపోయినా తనే ఏడ్చింది హౌస్లో. నువ్వు ఆ విజువల్స్ నువ్వు చూడలేదు. తను పాపం షీ వాజ్ క్రైయింగ్ ఫర్ యూ దండేసి. నేను వెళ్ళిపోయినప్పుడు కూడా ఏంది ఆ అమ్మాయి అన్న వర్డ్స్ కొన్ని చూపించారు. ఆ మనుషుల్ని బాధ పెట్టే వాళ్ళని ఉంచుతారు, మంచిగా ఉన్న వాళ్ళని పంపిస్తారు అని. తను షీ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. యాక్చువల్లీ నిఖిల్తో నాకు అయిందిగా ఫైట్. ఇట్లా నువ్వు ముఖానికి మన కళ్ళజోడ మీద కొట్టుకున్నా కూడా ముఖానికి మాస్క్ వేసుకుంటే మీరు అందరూ బాబు ఏమైంది బేబక్కేనా దయ్యం భూతం పట్టిందా అని చూసారు. అంత అరుపుడు నేను ఎప్పుడు అరవలా. నీకంటే నువ్వు ముఖాన్ని మాస్క్ పెట్టుకుని సోనియా బెటర్ నీకన్నా ఉన్నదేదో ముఖం మీద పెడతా, నువ్వు మాస్క్ వేసుకుని ఆడతాం, అది బాగా చూపించారంట వీకెండ్ దాంట్లో. అప్పుడు నేను మాట్లాడిన లాంగ్వేజ్ చూస్తే తెలంగాణ మాట్లాడినా. అంటే అది ఎట్లా ఫ్రస్ట్రేషన్ లో వచ్చిందా? నాకు మాధవి ఏమో, మాధవిలత నా ఫ్రెండ్ కదా, నువ్వు తెలంగాణ మాట్లాడుతున్నావు, నువ్వు బెజవాడ బేవకు. నేను అన్న పద్దాక యాక్సెంట్ సి ఐ కెనాట్. నాకు అప్పుడు మనసుకి ఏమనిపిస్తుందా నేను అది మాట్లాడతా. సో అట్లనే మాట్లాడినా. నేను మాత్రం వచ్చేటప్పుడు బిగ్ బాస్ వీళ్ళు నన్ను బాగా ఫుడ్కి టార్చర్ చేస్తున్నారు, లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అది ఇదిని. వీళ్ళకి నోరేషన్ అన్నారు కదా, నోరేషన్ చెయ్యండి అని చెప్పొచ్చా. నిజంగా చెప్పిన. అవునా? చెప్పినా బరాబర్ చెప్తా. లేకపోతే వీళ్ళు బిగ్ బాస్ కి తినటానికి వచ్చినట్టుగా ఉంది. పాపం ఏమి తిన్న ఈయన అడిగేవాడు కాదు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవుతూనే మళ్ళీ లంచ్ ఏం కావాలి, లంచ్కి ఏంటో ఆమ్లెట్లు అయ్యి ఓ పక్కన నేనేం తినలా, నాకు కళ్ళు తిరుగుతుంది. మాకు సూట్ కేసెస్ సర్దుకోమని చెప్పారు. అండ్ ఎందుకంటే నామినేషన్స్ ఉన్న వాళ్ళని సూట్ కేసు సర్దుకోమన్నారు. పొద్దున్నే సూట్ కేసులు సర్దుకుని వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినలా, లంచ్ ప్రిపేర్ చేస్తుంటే సోనియాకి ఆమ్లెట్లు పోయాలంట. నాకు సార్ అన్నారు, ఏమ్మా నువ్వు పోసుకోలేవా అన్నారు. మేముంది సార్ అందరూ అన్ని కట్ చేస్తే ఇట్లా ఇట్లా తిప్పుతుంది, మరి నువ్వు చేయొచ్చుగా అదేదో అన్నారు. నాలుగు తిప్పుతుంది. మా కోసం ఒక పాట పాడుర్రి. అంతేనా? పాటలు వాడిర్రటగా ఇంత ముందు. నాగ్ సార్కి డెడికేట్ చేసిన పాట ఉంది, అది మధ్యలో కొంచెం ఎక్కువ గుర్తొస్తుంది. బిగ్ బాస్ షో కన్నా ఆ పాట నాగ్ సారే గుర్తొస్తున్నారు. నాకు హౌస్ లో మిస్ అయ్యానంటే ఓన్లీ శేఖర్ భాష, సీత, విష్ణు ఇలా ముగ్గురిని అన్ని షోస్ లో చెప్పా. నిజంగానే మిస్ అయ్యాను. ఆ కెమిస్ట్రీ మీ ఇద్దరం కలిపి వాకింగ్ చేసుకోవడాలు. ఇట్ వాస్ గుడ్. షార్ట్ అండ్ స్వీట్. ఏమో రీఎంట్రీలో మా ఇద్దరు మళ్ళీ పిలుస్తారేమో చూద్దాం. అదే కదా నేను అడుగుదాం అనుకున్నాను. ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ అంటే మీరు అనుకొని వచ్చిర్రు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఏమైనా పంపిస్తారా? ఏమో బిగ్ బాస్ ని మోసం చేసిన మొట్టమొదటి కంటెస్టెంట్ అని చెప్పి పిలవరేమో. ఎందుకంటే నేనా యాక్చువల్ నిజం చెప్తా. ఇప్పుడు పాపం చాలా మంది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి బిగ్ బాస్ ఇలా చేసి ఉండకూడదని ఆయన అన్నాం. కొంతమంది కంటెస్టెంట్స్ మంచి కంటెస్టెంట్ మీరు పంపించేసండి వాళ్ళు అన్నాం. కాదు, నిజానికి నేనే అడిగి అంటే బిగ్ బాస్ని అడగల, కంటెస్టెంట్ని అడిగాను. బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు, కంటెస్టెంట్లని నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఇద్దరు మీరు దమ్గుట్రా నా వల్ల కావట్లే. ఆ దండలు ఆయనకి ఏమని మీరే చెప్పారా? చెప్పాను, అడిగాను. దండలని కాదు, ముందుగానే పొద్దున్నుంచి నేను ప్రిపేర్ చేసుకుని మొత్తం లెటర్లు అన్నీ సర్దేసుకుని రెడీగా ఉన్నా, ఎక్కడ అవకాశం దొరికినా సరే చెక్కేద్దాం అని. సో అక్కడ బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు అన్ని దండలు అటే పడతాయని చెప్పి. సో అక్క పాట పాడిందే చెల్లి అసలు ఈడ నుంచి పంపించే నాగార్జున డెడికేట్ చేయాల్సిందే. ఇక
ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది, ఎక్కడ జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించే పరిచయం తోడు కోరింది, ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, మనసా 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 ఓ మనసా. మానేసా అంటే మాత్రం నేను ఒప్పుకోను. నువ్వు ఇలాగే కంటిన్యూ చేయాలి. కన్ఫర్మ్ డన్. ఒక మంచి ఫోక్. థ్యాంక్ యూ మామ. మంచి ఫోక్ సాంగ్ అన్నాడు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఇంగ్లీష్ లో అంటారు. దాని తెలుగులో కండక్ట్ చేస్తే గుండెల్లో ఏముందో కళ్ళలో తెలుసు. ఇన్స్టాగ్రామ్ లో జోకులు చెప్తా ఉండండి. నేను చెప్పాలి, నేను ఎప్పుడు వెరీ సెల్ఫిష్ కాదు నేను, ఎందుకంటే చేపలు నమ్మను నేను. అందుకని మీరు ఎప్పుడైనా గమనిస్తే నా ఇన్స్టాగ్రామ్ లో కానీ నా ఫేస్బుక్ లో కానీ ఇదంతా కూడా వేరే ఛానల్స్ లో వేరే మీకు అభిమానులు ఎక్కువ. అయితే మీకు ఇప్పుడు చెప్తా, అడిగారు కాబట్టి. తిరుపతికి వెళ్ళి శుభ్రంగా తిరుమలలో గుండె గీకించుకున్న తర్వాత ఆ పైన దాన్ని ఏమంటారు చందనం ఏదో పోస్తారు చల్లగా ఉండడానికి, తెలుసా? అప్పుడు అది చూస్తే మీకు ఏమనిపిస్తుంది తెలుసా? వాడి గుండె ఎల్లోగా ఉంటుంది కదా, గుండెల్లో ఏముందో పైన చూస్తే తెలుస్తుంది. గుండె ఎల్లోగా గుండు ఎల్లోగా ఉంటుంది. అమ్మో అన్న ఇక చాలు కానీ ఇట్లా ఖరాబ్ అయిందన్న. నాకు లోపల అంతా ఎట్లెట్లనో అవుతుంది, నెత్తిన వస్తుంది. కాదు జోకుల గురించి నాగార్జున గారు ఏదో మాట్లాడుతుంటే ఇట్లా అంటుంటే, సార్ నాకు కూడా కిచెన్ లో అందుకే అర్థం అవ్వలేదు సార్ ఆయన జోకులు అర్థం కాక. అప్పుడు ఆదిత్య పొడిచినప్పుడు ఇలా అయితే పడవలసింది కరెక్ట్. నేను కూడా ఇప్పుడు మా వాళ్ళకి చెప్తాను, నాకేం అర్థం కాలేదు శేఖర్ అన్నది. దోమ ఒకటి చీరాకు అయితే సూపర్ ఫేమస్ అయిపోయింది. కానీ నేను అదే ఎంత బాధపడుతున్నా అంటే, ఇంతకన్నా 100 రెట్లు బెటర్ అయిన ఆణిముత్యాలు ఎన్నో అక్కడ వదిలేనే, అవన్నీ ఏమైపోయాయి. మనం మళ్ళీ వెళ్ళి ఆణిముత్యాన్ని ఏరుకొద్దాం. కాదు ఈసారి ఒకవేళ కనుక వెళ్తే అందరూ గట్టి అడుగుని కొట్టేసుకుంటూ నేను తెలంగాణ శకుంతల అవుతాను, లోపల పంపించారంటే మామూలుగా తొక్కను పెడతా. మన ఇద్దరికి అదే వేస్తున్నారు, శకుంతలక్కను పక్కన వేణుమాధవ్ ఉంటారు కదా, మన ఇద్దరు నక్క తమ్ముళ్ళు అంట. ఓకే, అంటే హెయిర్ కూడా మంచిగా సెట్ అయింది, కటింగ్ చేయొచ్చు. అట్లే మీరు ఇక సినిమాలు చేసుకుంటా మళ్ళీ ఈయనే ఉండండి. ఈడనే ఉంటా, పోనా అదే చూస్తుంటే 10 టీవీ నుంచి ఎయిర్పోర్ట్ పట్టుకుంటారు బాబు అన్నట్టుంది. అట్లా మీరు కూడా మళ్ళా ఏమన్నా మంచి ప్రోగ్రాము, మంచి కేసులు, మగ జాతి ఆణిముత్యం శేఖర్ భాష అన్ని ఇక చేసుకుంటాం. మళ్ళీ ఎంటర్టైన్ వార్నింగ్స్ ఇచ్చారు ఒకటి రెండు. భాష మైక్ తో సాన్నిహిత్యం ఉన్న మీరు మైక్ ను మర్చిపోతున్నారు. శేఖర్ భాష మాటలతో ఆడుకుంది చాలు, ఇప్పుడు మైక్ తో కూడా ఆడుకుంటున్నారా? ఇది ఇంకోసారి వార్నింగ్. ఇంకోసారి నాకు కూడా ఇచ్చారు వార్నింగ్. బేబక్క మీరు కిచెన్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు కదూ. అవును బిగ్ బాస్, అటువంటి మీరు స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. నేను ఆఫ్ చేశానే, మీరు ఆన్ చేశారా? మళ్ళీ అర్థమైంది, అమ్మ కెమెరాలు ఉన్నాయి కదా బిగ్ బాస్, అది నేను మర్చిపోయినట్టున్నా, సారీ బిగ్ బాస్. అట్లనే నేనే అడిగా, సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకుని. ఓకే, మీరు ఇట్లా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి మమ్మల్ని. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ మా, ఇట్ వాజ్ నైస్ టు బీ హియర్ అట్ 10 టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. మంజుల గారు, మంజుల మంచిగా చేసింది.